ఇంపార్టెంట్ మ్యాటర్ లాస్ట్ వరకు చూడండి. ఒక ఖాళీ ట్రంక్ పెట్టతోని హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు కోట్లు దగ్గర 20 కోట్లు స్కామ్ చేసిన ఒక ఆమె గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎస్, ఈమె శివజ్యోతినే. ఈమెకి మనుషుల ప్రాణాలంటే చాలా ఇష్టం, స్కామ్ చేసి డబ్బు కొట్టాలంటే చాలా ఇష్టం. ఇగో మీరు బెట్టింగ్ యాప్లు ఆడురులా, ఆడితేనే మాకు కడుపు నిండుతుందిలా, మేము ఇల్లులు కట్టుకుంటాం, మేము కార్లు కొనుక్కుంటాములా, మీరు మాత్రం ఆడాలి, మీరు ఆడితేనే మేము బతకగలుగుతాములా అని ఏమంటది. మీరే ఆలోచించండి. ఒక టీవీ యాంకర్ కి 5 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ ఫ్లాట్, 2 కార్లు, అందులో ఒక కార్ కాస్ట్ 2 కోట్లు, గోవాలో ఇంకొక ఫ్లాట్, ఊర్లో 10 ఎకరాల పొలం, అన్ని కలిపి దగ్గర 20 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించింది? ఇదంతా నేను క్రియేట్ చేసి చెప్తుంది కాదు, ఆమె యూట్యూబ్ ఛానల్లో ఆమెనే చెప్పుకుంది. కానీ ఈమె మాత్రం ఈ 2-3 ఇయర్స్ లా 20 కోట్లకు పైగా ఎట్లా సంపాదించింది అనేది నేను మీకు చెప్తా. మనుషుల ప్రాణాలంటే ఈమెకు అసలు లెక్క అనేది ఉండదు. ఒక సైడ్ మనుషులు చస్తూ ఉంటారు, ఈమె డబ్బు సంపాదిస్తుంది, మనుషులు చస్తుంటారు, డబ్బు సంపాదిస్తుంది, మనుషులు చస్తూనే ఉంటారు, ఈమె మాత్రం డబ్బు మాత్రం సంపాదిస్తూనే ఉంటుంది. నేను ఇంత అగ్రెషన్ కావడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. రియల్ స్టోరీ ఇది, నిజంగా చెప్తా, లాస్ట్ వరకు వినండి. నా బెస్ట్ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు కూడా నాకు తెలుసు, జస్ట్ ఫ్రెండ్ కాకపోతే. అయితే వాళ్ళ నానమ్మ వానికి దాచుకున్న పింఛన్ డబ్బులు 20,000 ఇచ్చింది. అయితే వాడు ఏం చేసిండు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాటలు నమ్మి బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసిండు. ఇప్పుడు వాళ్ళ నానమ్మ ఇచ్చిన 20,000 ఉన్నాయి చూడండి పింఛన్ డబ్బులు, అవి తీసుకుపోయి ఒక బెట్టింగ్ యాప్ లో పెట్టిండు. ఆ 20,000 కాస్త 40,000 అయినాయి. ఈసారి మళ్ళీ ఏం చేసిండు, ఆ 40,000 మళ్ళీ బెట్టింగ్ యాప్ లో పెట్టిండు, మొత్తం పోయినాయి. ఈసారి ఆడు ఏం చేసిండంటే ఇట్లా కాదని చెప్పి వాళ్ళని వీళ్ళని తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరిని అప్పడిగి లోన్లు కార్డులు అన్ని గీకేసేసి 1,00,000 రూపాయలు చేసి ఆ 1,00,000 రూపాయలు తీసుకొని బెట్టు పెట్టిండు. ఆ 1,00,000 రూపాయలు కాస్త 2 లక్షల చిల్లర 2,50,000 దాకా అయినాయి. ఆ 2,50,000 తీసుకెళ్ళి 1,50,000 పెట్టి బుల్లెట్ బండి కొన్నాడు, బాగా తిరిగిండు, ఎంజాయ్ చేసిండు. ఈసారికి ఇట్లా కాదు, లైఫ్ సెట్ అయిపోవాలని చెప్పి ఆ మిగిలిన 50,000 ఎంతో మిగిలిన వాటితోని మళ్ళీ పెట్టేస్తే మొత్తం పోయినాయంట. ఆ బుల్లెట్ బైక్ని కూడా అమ్మేసేసి మళ్ళీ మొత్తం బెట్టు పెట్టేసిండు. 2 లక్షల దాకా మళ్ళీ బెట్టు పెడితే వానికి 5 లక్షలు వచ్చినాయి. ఇక 5 లక్షలు వచ్చినాక పెద్ద అమౌంట్ వచ్చింది అనుకొని ఏం చేయాలో అర్థం కాక ఎట్లా నా లైఫ్ సెట్ అయిపోవాలని చెప్పి ఈసారి 5 లక్షలు ఒకటేసారి బెట్టు పెడితే మొత్తం పోయినాయి. అయితే వాడు ఘోరంగా డిప్రెషన్ పోయిండు. చాలా ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక ఉన్నోళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అందరు అందరి దగ్గర గింత వడ్డీ ఎక్కువ ఇస్తా అని చెప్పి అందరి దగ్గర ఇంత కలెక్ట్ చేసి ఈ లోన్ యాప్లు అన్ని అప్లై చేసి అన్నిట్ల లోన్ నుంచి ఎంత అమౌంట్ వచ్చిందో అంతా కలెక్ట్ చేసి కార్డ్స్ పెట్టి కార్డ్స్ గీకి అంతా కలెక్ట్ చేసి మొత్తం ఘోరంగా చేసి 20 లక్షలు చేసిండు. ఆ 20 లక్షలు తీసుకెళ్ళి బెట్లో పెట్టిండు. పొద్దునకి మొత్తం పోయినాయి. ఇప్పుడు 20 లక్షలు అవి కూడా వీళ్ళ సొంత డబ్బు కాదు, అక్కడక్కడ తెచ్చిండు. అయితే అప్పులో అందరి మీద పడ్డారు. అయితే ఏం చెప్పాలి ఏం అర్థం కాలే. ఫ్యామిలీలో కూడా విషయం తెలిసిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా పెద్ద ఆస్తులు ఏం లేవు, ఈయన మీదే కళలు పెట్టుకొని ఉన్నారు. అసలు విషయం వాళ్ళ అమ్మకి తెలిసింది. వీని మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఇట్లయిందని చెప్పి చాలా మునిగిపోయినామని చెప్పి ఏం లేదు, ఎట్లనో సొసైటీలో ఎట్లా బతకాలో ఏం తెలియక ఆలోచించి బ్రెయిన్ బ్లాక్ అయ్యి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఇది ఇప్పుడు నేను చెప్పింది ఒక్కటి కూడా అబద్ధం కాదు. ఇప్పుడు నేను చెప్పిన సీన్ రియల్గా జరిగింది. నేను చెప్తున్నా, నాకు తెలిసిన నా కళ్ళ ముందర జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తున్నా ఇప్పుడు మీకు. ఇప్పుడు చెప్పండి, ఈ పాపం ఎవరు తగులుద్ది? ఆ బెట్టింగ్ ఆడినోడుకా, బెట్టింగ్ యాప్ తయారు చేసి ఆడిపించినోనుకా, లేదా ప్రమోట్ చేసిన ఈ ప్రమోటర్స్కా? నేను కూడా ఈ శివజ్యోతి అనే పర్సన్ కొన్ని సంవత్సరాల కింద ఒక షోకి వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిందని చెప్పి ఒక ఫోటో ఇస్తే చాలా ఎమోషనల్ అయింది. నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. నేను నిజంగా చాలా ఎమోషనల్ అయినా. నేను కూడా చాలా బాధపడ్డా. ఇప్పటికీ కూడా అది ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తే నేను కూడా ఇప్పటికి కూడా బాధపడతా. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్లో తప్పెవరిది? నేను ఇప్పుడు ఏదైతే చెప్పినో అది ఒక్క ఇన్సిడెంటే. ఇలాంటివి కొన్ని వందలు వేలలో జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. ఇట్లా ఎంతమంది చచ్చిపోతున్నా ఏమైతున్నా కానీ ఈమె మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది. ఇట్లా 4 ఏళ్ళు తింటుంది, బెట్టింగ్ యాప్ ఆడండి అంటది. హే గంగుల్ హాయ్, బెట్టింగ్ యాప్ ఆడండి అంటది, బెట్టింగ్ యాప్ ఆడండి అంటది, బెట్టింగ్ యాప్ ఆడండి అంటది. హే గంగుల్ తిన్నావా, బెట్టింగ్ యాప్ ఆడండి, బాగానండి బెట్టింగ్ యాప్. హే గంగుల్ ఈరోజు పండగ, ఇంకొక 4 ఎక్కువ చచ్చిపోతారు, మనం మాత్రం ఇంకొక ఇల్లు కొందాం, ఇంకొక 4 చచ్చిపోతారు, బెట్టింగ్ యాప్ ఆడండి అట్లా చేస్తుంది. కానీ మన తెలుగు ప్రజలు ఎంత మంచోళ్ళు అంటే 12 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు, ఒక 10 లక్షల మంది యూట్యూబ్లో, అంతా కలిపి ఒక 25 లక్షల మంది మనం ఫాలో అయ్యి ఈమె చెప్పే మాటలు వింటుంటే ఈమెనేమో బెట్టింగ్ యాప్స్ ఆడరులా, బెట్టింగ్ యాప్స్ ఆడండి మీరు అని చెప్పి ఈమె ప్రమోట్ చేస్తుంది బెట్టింగ్ యాప్. ఆమెని నమ్మి గౌరవంగా ఫాలో అయిన వాళ్ళని మోసం చేయడంలో ఈమె దిట్ట. అసలు మనుషులు ఎవరిని నమ్ముతారో ఎందుకు నమ్ముతారో ఏం తెలియదు. అంత ఫేమ్ వచ్చి అంత నమ్మిన ప్రజల్ని ఈమె మోసం చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ 20 లక్షలు వాడు ఏదైతే పోగొట్టుకున్నాడో అవి ఎవరికి పోతాయి?
బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి పోతాయి, కొంత డబ్బు వీళ్ళతో ప్రమోట్ చేసుకున్నందుకు వీళ్ళకి కూడా కొంత వస్తుంది. కాబట్టి షేర్ మార్కెట్ అన్నట్టు ఇది వాళ్ళిద్దరి మధ్య. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు మీ మీద. ఇలాంటి వాళ్ళని మీరు ఫాలో అవుతారు. ఊరు నుంచి ఒక పెట్టెతో వచ్చినామని లేపి ఎవరిని లేపుతారో ఎవరిని సెలబ్రిటీ చేస్తారో ఏం అర్థం కాదు ఆడియన్స్. ఇట్లా చేసేటోళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే ఇంకొక 2 ఫ్లోర్లు ఎత్తుతారు బిల్డింగ్. సో ఈమె చేసిన ప్రమోషన్స్ మోసాలు ఏవైతే ఉన్నాయో ఫుల్ ఎక్స్పోజ్ చేసి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఫుల్ వీడియో కామెంట్ చేయండి, తీయాలనో వద్దు. నేను కరెక్ట్గా మాట్లాడినట్టయితే లైక్